టైంలో అప్పుడు అరాక్ బ్యాండు మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చిందని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరుకుతాయని చూపించినారు. పవన్ కళ్యాణ్ దావకుండా తొక్కు నాకుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? నేనేం నెగిటివ్ చెప్తలేను పవన్ కళ్యాణ్ గురించి, అది మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబా తాగుతున్నాడు, అది ఎక్కడ దొరుకుతుంది అని పోయి ధూల్పేట పోతామంటారు. అదైతే కరెక్టు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అరుగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటు, నేను తాగమని చెప్తలేను, నేను ఇప్పటికి చెప్తున్నా తాగొద్దంటున్నాను. కానీ మార్కెట్లో దొరికేది ఏంది, మన కల్చర్ ఏంది? అదే బాలకృష్ణ మామాయికి పెగ్గులా అంటే పప్పులలో మామాయికి పెగ్గులా అని 1, 2, 3 పెగ్గులు తాగుతున్నారు. మళ్ళీ అది మన సెన్సార్ బోర్డు ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా. మళ్ళీ అసలు మూవీస్లలో డ్రింక్స్ తాగేదే చూపించొద్దు. మందు బాబులం అంటే రోడ్ల మీద డీజేలు పెట్టుకొని మందు బాబులం డ్యాన్సులు వేస్తుడు. అంటే సినిమా యాక్టర్లు వాళ్ళు తాగుతానేమో కరెక్ట్, మేము మా జీవితం అంతా మా పిల్లలతో కూడా మేము స్పెండ్ చేయలేము. వాళ్ళు సినిమాలు తీస్తే వాళ్ళ రెవెన్యూ వస్తుంది మాకు. మేము పబ్లిక్లోకి పోయి మా పిల్లల స్టడీస్ కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటే కూడా పోలేకపోతున్నాం. మేము ఏ రాత్రి అయినా కానీ కాన్షియన్స్ ఏ ప్రాబ్లం ఉంటుందని చెప్పి టెన్షన్తో మాకు వచ్చేది ఏం తెలుసా, రాజకీయ నాయకులకి షుగరు బీపీ, ఆస్తులు బోర్డు కొట్టుకుంటాం. ఒక్కరిద్దరు సంపాదించుకుంటారేమో రాజకీయ నాయకుల్లాగా. 90% రాజకీయాలు మీరు చూడండి ఆస్తులు బోర్డు కొట్టుకొని ఇళ్ళలో ఉన్నోళ్ళు తప్ప. మేము లైఫ్ లాంగ్ ప్రజాసేవ చేసేదానికి మేము రాజకీయాలకు వచ్చినాం. కానీ మేము ఒకరిని కించపరిచిన కానీ ఒకరిని ఆస్తులు కొట్టేసేదాన్ని రాలేదు. ఏది పెట్టంగానే చాలు సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టు ఈయన తాగమంటుండని చెప్పేసి బంద్ చేయండి. నేను మహిళలకు చెప్తున్నా, మీ భర్తతో మీ తలపైన చేయి పెట్టుకొని ఒట్టేపించుకోండి, చెప్పండి తాగొద్దని చెప్పండి. ఎందుకు బంద్ చేయరు? లిక్కర్ అయినా కానీ ఏదైనా కానీ మనకు మంచిది కాదు హెల్త్కి. కానీ నేను మాట్లాడేది మన కల్చర్, మన దగ్గర దొరికే పువ్వు గురించి. వరల్డ్లో అన్ని కంట్రీస్ కన్నా మన దగ్గర మంచి ప్రోడక్ట్ పెట్టుకొని సరే తెలంగాణలో వద్దు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేద్దాం. 6,000 రూపాయలకు అమ్ముతున్నారు లండన్లో. దానికి వచ్చిన మనీతోని మన పిల్లలకి, మన ఎస్టీ సోదరు పిల్లలు కానీ ఆదివాసులకి, అడవిల పాపం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఆ మనీ యూజ్ చేద్దాం. కాబట్టి నేను సినిమా యాక్టర్లని ఇంతకుముందనే వాళ్ళు ఏదో చిన్న చూపు చూసి మాట్లాడాలని కాదు. అంటే వాళ్ళు చేస్తేనేమో మంచిది, మేము మాట్లాడితేనేమో తప్ప అని అడుగుతున్నాను. వాళ్ళు గ్లాసు పట్టుకుంటేనేమో అబ్బా మా హీరో ఎట్లా గ్లాస్ పట్టుకుని ఎట్లా తాగిండని మీరే అంటారు. అదే ఒక రాజకీయ నాయకుడు తాగకున్నా కానీ కూర్చున్న టేబుల్ పైన ఒక బాటిల్ కనిపిస్తే ఈ ఎమ్మెల్యే డ్రింక్ తాగుతాడా? మళ్ళీ పెట్టేది ఎవరైతే తాగుతాడో వాడే పెడతాడు సోషల్ మీడియాలో. ఇది మంచి పద్ధతి కాదు. మా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేస్తున్నాము. మాకు మా ఫ్యామిలీతో తిరగాలంటే కూడా ఊర్లో ఏమన్నా ఫోన్ వస్తే దాని గురించి ఆలోచిస్తాం. కానీ మా ప్రెజెన్స్, మా బాడీ ఫిజికల్గా ఇంటుంటుందేమో కానీ మా మైండ్ మాత్రం ఎప్పుడు కాన్షియన్సీ గురించే ఉంటుంది, ఎట్లా బాగు చేయాలని ఉంటుంది. కాబట్టి మా ఆదివాసుల కోసము, మా ఎస్టీ సోదరుల కోసము దీనికోసం ఖచ్చితంగా సీఎం గారిని కలిసి బీఆర్ఎస్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాను. వాళ్ళు కూడా అన్నారు ఒకటి, సారా అమ్ముతారా అని చెప్పేసి. సారా అనేది జస్ట్ అ వర్డ్. మన ఇండియన్ లిక్కర్, దేశీ లిక్కర్, చీప్ లిక్కర్ అని మన కంట్రీని మనము చిన్న చూపు చూసుకుంటున్నాము. అదే వెస్టర్న్ కల్చర్లో పోయి కానీ లండన్లో పోయి బాటిల్ తయారు చేస్తే మాత్రం వావా అని అంటున్నారు. అదే మనోళ్ళు కొనుక్కొని 6,000, 7,000 పెట్టి తాగుతున్నారు. పోతలేరా మనోళ్ళు? వీకెండ్ కాగానే ఇక్కడ దొరకకుంటే బ్యాంకాక్ పోతున్నారు తాగేదానికి, గోవాకు పోతున్నారు. తాగేటోళ్ళని నువ్వు ఆపితే ఇంకో దగ్గర పోతారు. నువ్వు అరాక్ ఆపినవు, ఇండియన్ ఇది ఫారెన్ లిక్కర్ స్టార్ట్ చేస్తే అది తాగుతున్నారు. ఎవరు తగ్గించినారు చెప్పండి? మహిళలు కరెక్ట్ ఉంటే భర్తలు ఖచ్చితంగా తాగుడు తగ్గిస్తారు. కాబట్టి ఎవరు ఇండివిజువాలిటీకి వాళ్ళకి వదిలేస్తున్నాను నేను. కానీ దీని గురించి మాత్రం స్టడీ చేస్తాను, ఈ డేటా కూడా మీకు ఇస్తాను. ఇంకొకటి వెనిలా అనే ఎసెన్స్ చేస్తారు, చెట్టు నుంచి తీస్తారు. వెనిలా కేక్స్ తింటున్నామా మీరు? మెక్సికో నుంచి స్టార్ట్ అయింది. ఇప్ప పువ్వుతో ఎసెన్స్ తీద్దాం, ఆ ఎసెన్స్తో కేక్స్ చేద్దాం. కోకోకోలా కెమికల్స్ ఉందని అంటున్నాం, మన పిల్లలు తాగుతున్నాం, మనమే బంద్ చేయమంటున్నాం తాగొద్దని చెప్పేసి. ఈ ఇప్ప పువ్వుతో ఎసెన్స్ చేసి, లేకుంటే ఇప్ప పువ్వుతో కూడా మనం కూల్ డ్రింక్స్ చేయొచ్చు, ఆర్గానిక్ డ్రింక్ అది. సో కేక్స్ చేయొచ్చు. సో ఈ పువ్వుని మనం ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా 100% మన ఆర్గానిక్, మన హిస్టరీ, మన కల్చర్,
మనం ముందుకు తీసుకుపోవాలి. మన పెద్దలదందరిది ఎంతోమంది ఇన్వైట్ చేసి ఇండియాని ఇన్వైట్ చేసి బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, మొఘల్స్ కావచ్చు, మన కల్చర్ని దెబ్బతీస్తున్నారు. మన కల్చర్ మనం గుర్తించుకోవాలి. ఇప్పుడున్న పిల్లలకి ఐబీ అంటారు, మన స్టడీస్ ఇచ్చిపెట్టేసి ఐబీ చదువుతారు. ఏమంటే నేను అమెరికాకు పోయి చదువుతాను. అరే ఇండియాలో మంచి ఎడ్యుకేషన్ ఉన్నది. ఇండియాలో చదువుకున్న వాళ్ళు పోయి దేశమంతా సైంటిస్టులు అవుతున్నారు. మన కల్చర్ మర్చిపోకండి అని చెప్పేసే నేను ముందుకు తీసుకొచ్చినాను. నేను ఏదున్నా కానీ ఒకసారి నేను మాట్లాడినానంటే దాని గురించి స్టడీ చేసి మాట్లాడతాను, కానీ ఏదో వేగ్గా ఏదో చెప్పాలని, ఏదో తిట్టాలని, తిడితే టీవీలో వస్తుంది కాదు, కాంట్రవర్సీ అనేది కాదు. ఇది మీకే ఇస్తాను డేటా, మీరే స్టడీ చేయండి. మంచిది ఉంటే మీడియా మిత్రులకందరూ చెప్తాను, ప్రమోట్ చేయండి. వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ కావాలి. ఎప్పుడు అడవిలో ఉండి పాపం వాళ్ళు ఉన్నందుకే అడవులు ఉన్నాయి, లేకుంటే ఇప్పటికీ అడవులు కూడా అందరూ మొత్తం చెట్లన్నీ కూడా కొట్టుకొని పోతుండే. వాళ్ళ పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. ఈరోజు పైసా పేక్ తమాషా దేక్ అన్నట్టుంది. ఎవరు పైసలు వేస్తే వాళ్ళ పనులు అవుతున్నాయి. పైసలు లేనోడు ఏ ఆఫీస్ పోయినా కానీ కూడా నేను నిజం చెప్తున్నాను, ఇది 10 సార్లు తిరగాల్సి వస్తుంది. ఈరోజు నేను ఇప్పసార గురించి మాట్లాడుతాను. రాఘవ కన్స్ట్రక్షన్ ఎవరిదో కూడా నాకు తెలియదు, కానీ తప్పు చేసింది ఏమైనా డేటా ఇస్తే దాని గురించి మాట్లాడతా, ఏమైనా ప్రూఫ్స్ ఇస్తే నేను మాట్లాడతా. 94 ఇప్పుడు నేను డేటా తీసినా కానీ సారా బంద్ చేసిందని చెప్తున్నాను. ఏ సారా అంటున్నాను? అది ఇప్పపువ్వుది కాదు, అది గుడంబ. అది నేను చెప్పినాను కదా, కొంతమంది కావాలని చెప్పేసి అప్పుడు సారా ఎవ్రీ మండల్కి సారా కాంట్రాక్టర్స్ ఉండేది. వాళ్ళు దాన్ని కల్తీ చేసిన దానికి అసలైన కల్చర్ బంద్ అయింది అంటున్నాను. నువ్వు ఎక్సైజ్ పాలసీ కరెక్ట్ పెట్టి కల్తీ చేయకుంటుంటే నేను పువ్వు గురించి మాట్లాడినాను. దీని గురించి కల్తీ ఏమని చేయవచ్చు? ఇవాళ మినరల్ వాటర్స్ కల్తీ అవుతలేవా? సేమ్ కిన్లేలాగా డిజైన్ చేసి నేను కూడా కిన్లే అనుకుంది, ఆయన బోర్లు మోటార్లో నింపి అమ్ముతున్నారు. సో కల్తీ అనేది విజిలెన్స్ ఇవన్నీ స్ట్రాంగ్గా స్ట్రిక్ట్గా పెట్టి చేయాలి. ఇప్పుడు నేను అంటున్నాను కదా, ఇప్పుడు బంద్ చేయించింది ఆంధ్రప్రదేశ్, పర్మిషన్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్. చిత్తూరు దగ్గర ఉన్నది ఫ్యాక్టరీ, అది ఈ పూతోనే తయారు చేస్తుంది కదా. ఎవరు ఇవన్నీ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, లోకల్ అమ్ముతలేరు. మేమేం బయట నుంచి తెచ్చుకొని మేము అమ్ముతున్నాం. లండన్లో తయారు చేసింది తెప్పించి మీకు ఇస్తా అంటున్నా. నేను తాగను కదా, నేను తాగను, నేను ఇప్పుడు టేస్ట్ కూడా చేయలేదు. నేను ఆ మహువా లిక్కర్ది లండన్లో దొరుకుతుందంటే అడిగినాను. నేను ఆ బాటిల్ తెచ్చి మీకు ప్రెస్ మీకే ఇస్తాను, మీరే చూడండి. దాని తర్వాత మంచిగా ఉంటే మీరే రాయండి. నాకు తెలియదు అది. నాకు ఫ్యాక్టరీ డిస్టిలరీ ఎట్లా చేస్తారు, ఎట్లా తయారు చేస్తారు నాకు తెలియదు. ఈ యూట్యూబ్లో చూసిందే. మధ్యప్రదేశ్ ఏం చేస్తుంటే ఎక్విప్మెంట్స్ గవర్నమెంట్ ఎస్టీ సోదరులు కానీ ఎవరైతే ఆదివాసులు ఉంటే వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచే మళ్ళా లిక్కర్ రిటర్న్ తీసుకొని బాటిలింగ్ చేసి వైన్ షాప్ ద్వారా అమ్ముతున్నారు. మహారాష్ట్ర ఎక్స్పోర్ట్ చేస్తుంది డిస్టిలర్స్ టు, జార్ఖండ్ చేస్తున్నారు, ఒరిస్సాలో చేస్తున్నారు. 5 స్టేట్లల్లో వాళ్ళు మహువా లిక్కర్ చేసి, మహువా అంటే ఇప్ప లిక్కర్ తయారు చేసి అమ్ముతున్నారు. సో వాళ్ళ ఎక్సైజ్ పాలసీ వాళ్ళు గట్టిగా చేసుకున్నారు, ఏది అడల్ట్రేషన్ కాకుండా. ఇప్పుడు మంచి రేట్ వచ్చినప్పుడు ఎవరైనా అడల్ట్రేషన్ ఎందుకు చేస్తారు? కాబట్టి దీని గురించి ఇప్పుడు 10 లక్షల చెట్లు పెట్టాలని చెప్పేసి అందరు ఎమ్మెల్యేలతోని, ఎమ్మెల్సీలతోని, ఎంపీలతోని సంతకాలు తీసుకున్నాను. త్వరలోనే సీఎం గారిని కలిసి ఇది ఇచ్చి చెట్లని ప్రమోట్ చేయమని చెప్పి, చెట్లది కట్టె కూడా గట్టిగా ఉంటుంది, దాంతో డోర్స్ చేస్తారు, 100 సంవత్సరాల పైన ఉంటుంది ఆ చెట్లు. సో అన్నీ ఇప్పుడు పాత గవర్నమెంట్ ఏం చేసింది, కోనా కార్పొరేషన్ పిచ్చి చెట్లు పెట్టినారు. ఇట్లా చెట్లు పెట్టినా కానీ నీకు ఆక్సిజన్ వస్తుంది, పూలు యూస్ఫుల్ అవుతుంది, ఆకులతో కాస్మెటిక్స్ చేస్తారు, దాన్ని వుడ్తో నీకు యూస్ఫుల్ ఉంటుంది. సో అన్నిటికీ యూస్ఫుల్ ఉన్న చెట్టు ఇది. నేను అన్నీ చేయొచ్చు అంటున్నాను, నేను ఇది ఒకటే అనలేదు కదా. చెప్పిన కదా ఇప్పుడే, సోపులు చేయొచ్చు అన్న, కాస్మెటిక్స్ చేయొచ్చు అని చెప్పిన, మహువా లడ్డు చేయమని చెప్తున్నాను, ఎసెన్స్ తీసి కేక్స్ చేయమని చెప్తున్నాను, చాక్లెట్స్ చేయమని చెప్తున్నాను, కోకోకోలా లాగా కూల్ డ్రింక్స్ చేయమని చెప్తున్నాను, నాన్ ఆల్కహాలిక్ కూడా చేయొచ్చు మనము. సో అన్నీ చేయొచ్చు. దీని ప్రోడక్ట్స్ దీంతో చేయొచ్చు అని చెప్తున్నాను. ఇది యాంటీ ఆక్సిడెంట్. ఇంకో దీంట్లో మీకు ఇచ్చిన డేటాలలో ఇదేంటి అమెరికన్ కంపెనీ స్టడీ చేసి చెప్తున్నా, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, రివర్ ప్రొటెక్టివ్, యాంటీ బ్యాక్టీరియల్, ఇన్ని ప్రాపర్టీస్, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎవరు ఏదైనా పేరు పెట్టుకొని
ఎవరన్నా ఏమైనా పేరు పెట్టుకొని మనం మాట్లాడే సబ్జెక్ట్ కరెక్టా కాదా, మనం ఫ్యూచర్ మనం ఒక విజన్తో పోవాలి, మన స్టేట్ డెవలప్ కావాలి. ఇప్పుడు అందరు మన దగ్గర నుంచి పోయి గోవాలో ఫెన్నీ ఎంత అవుతున్నారు, అది కూడా ఎట్లా తెలిసింది? అసెంబ్లీలో మాట్లాడు ఎవరో నాకు తెలియదు, ఎవరో ఒక ఎమ్మెల్యే మాట్లాడినారు ఫెన్నీ ఫెన్నీ అని అన్నారు. బహుశా ఆ ఎమ్మెల్యే పోయి అక్కడ తాగొస్తుండేమో గోవాలో పోయి ఫెన్నీ, నాకు తెలియదు అది. సో గోవాలో ఫేమస్ ఫెన్నీ అంటారు. రేపు తెలంగాణలో కూడా మనకు ఒక బ్రాండ్, టూరిజము, ఎక్స్పోర్టు. ఆ మనీతో నేను ఏమంటున్నాను, మనం మన పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం పెడదాము, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కోసం యూజ్ చేద్దాం, ఎక్స్పోర్ట్ చేద్దాము, యుఎస్కి ఎక్స్పోర్ట్ చేద్దాం. ఇప్పుడు దేశమండి అనే కంపెనీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కానీ బ్యాక్ టు బ్యాక్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి ఆదివాసులతోనే పూజ చేసి వాళ్ళకి రేట్ ఇచ్చి ఆ ప్రాఫిట్తోని వాళ్ళ కోసం స్పెండ్ చేద్దాం. ఏదో ఒక్క ఆయన ధనవంతుని కోసం ఆయన పెట్టిన డిస్టరీ కోసం ఆయన సంపాదించుకునే గురించి నేను మాట్లాడతాను. ఎకనామికల్గా అందరినీ స్ట్రాంగ్ చేసే గురించి మాట్లాడతాను. కోకోనట్తో చేస్తున్నారు, శ్రీలంకలో సపరేట్ డ్రింక్ ఏదో చేస్తున్నారు. సో నేను కంపేర్ చేసేది వేరే దగ్గరనేమో ఫ్రూట్స్తో చేస్తున్నారు, దాని తర్వాత గింజలతో చేస్తారు, గోధుమలతో చేస్తారు, రైస్తో చేస్తారు, జపాన్ రైస్తో చేస్తున్నారు. వరల్డ్ ఒక్కటే ఒక ప్రోడక్ట్ పువ్వుతో చేసేది మన దగ్గర. ఇప్పుడు నేను అవన్నీ ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నాకు 55 మంది ఎమ్మెల్యేలు సంతకం పెడతారని మీరు అనుకున్నారా? నేనే కదా ఫస్ట్ ఎమ్మెల్యే నేను బయటకు వచ్చి మాట్లాడాను. 55 మంది ఎందుకు సంతకం పెట్టినారు? సో వాళ్ళకు కూడా ఒక నమ్మకం వచ్చింది మాట్లాడిన తర్వాత, సబ్జెక్ట్ తెలిసిన తర్వాత. ఇప్పుడు మీకు ముందు ఎందుకు పెడుతున్నాను, మీరే ఇంపార్టెంట్ మాకు. మీడియా మీరు ఎంత ముందుకు తీసుకెళ్తానే, మీరు చెప్పిందే పబ్లిక్ వింటారు. మేము చెప్పింది ఎప్పుడు 2 సార్లు ఆలోచిస్తారు, ఈ ఎమ్మెల్యే కరెక్ట్ చెప్పిండా అబద్ధం చెప్పిండా అని. అదే మీరు అబద్ధం వేసినా కానీ కూడా నిజం అనుకుంటారు. అది మీడియా అంత పవర్ఫుల్ మన దగ్గర. సో మీ ద్వారానే అంటే మీరు అబద్ధం వేస్తున్నట్టే మీ మీద అంత నమ్మకం. సో ఏది ఉన్నా కానీ పబ్లిక్కి కానీ, ఇప్పుడు స్టూడెంట్స్ కూడా నా 7th క్లాస్ బుక్స్లలో ఉంది వాట్ ఈజ్ మీడియా అంటే. మీడియా ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ ఇన్ బిట్వీన్ వాళ్ళు అటు పబ్లిక్కి అటు రాజకీయ నాయకులకి మధ్యలో డేటాని పాస్ ఓవర్ చేసేదానికి మీడియా. జర్నలిజం మేజర్ రోల్ ఇండియాలో దేనికైనా కానీ. ఆ రోజు జర్నలిజం మీరు ఫోటో వేస్తేనే అరాక్ ఉద్యమం నెల్లూరులో స్టార్ట్ అయింది. మీరు పేపర్లో ఫోటో వేయకుంటే వస్తుందా బయటికి? మీరు ఫస్ట్ డే ఇప్ప అని అన్నారు, బగ్గుమ అన్నది. రెండో రోజు నేను ఇప్ప పువ్వు అని అన్నా, కొంచెం సాఫ్ట్ అయింది. నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మీరు దాని గురించి మాట్లాడారు, పబ్లిక్ అర్థమైంది. సో వే ఆఫ్ ప్రజెంటేషన్ దాని పబ్లిక్ ఎట్లా తీసుకోపోయారు అనేది అది మీ చేతిలో ఉంది. అది సో దీని గురించి డేటా మీకు ఇస్తాను, మీరు చూసి మీకు కరెక్ట్ అనిపిస్తే ఆదివాసులకి మా ఎస్టీ సోదరుల కోసము వాళ్ళకి బెనిఫిట్ అవుతుందంటే మీరు ప్రమోట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తాను. ఇదే కాకుండా బీఆర్ఎస్ నాయకులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, మీరు కూడా వాళ్ళ కోసం ఇది ప్రమోట్ చేయండి. మీరే పీడీ యాక్ట్ పెట్టినారు, సారా బంద్ చేస్తే మీరు ఏమన్నారు, ఆవులు ఇస్తామన్నారు, మీరు పైసలు ఇస్తామన్నారు, వాళ్ళకి ఉపాధి కలిగిస్తామన్నారు. కానీ అక్కడ ఫెయిల్ అయినారు వాళ్ళు. అట్లీస్ట్ దీంతన్నా పువ్వుని ప్రమోట్ చేసి చెట్లను ప్రమోట్ చేస్తే అట్లీస్ట్ ఇట్లనన్నా వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. దీంట్లో నిజంగానే మెడిసినల్, నేను చెప్పినట్టు మెడిసినల్ యూసేజెస్, దాని తర్వాత నిజంగానే ఇది బెటర్ ప్రోడక్ట్ అయితే ఏ ప్రభుత్వమైనా కానీ, రేవంత్ రెడ్డి గారు ఆయన అయితే డ్రింక్ తావడు, నాకు తెలుసు, సిగరెట్ తావడు, ఆయనకి ఇవన్నీ అలవాట్లు లేవు. ఆయన ఎప్పుడు ఆల్కహాల్ కానీ లిక్కర్ కానీ అగేన్స్ట్ ఆయన. మీరు చూస్తే కూడా డ్రగ్స్ గురించి కూడా మీరు చూస్తే కూడా ఆయన 100% ఈగల్ అనేది తీసుకొచ్చిండు. ఇప్పుడు పట్టుకుంటున్నారు, ముందేమో పట్టుకున్నా కానీ తప్పించుకునేది, ఫోన్లు చేయించుకుని. ఎందుకంటే హైయెస్ట్ డ్రగ్ యాక్టివిటీ జరిగేది సినీ, నేను తప్పంటున్నాను కానీ సినీ ఫీల్డ్ అనేది జరుగుతుందని పబ్లిక్ మాట్లాడతారు, నేను కాదు, పబ్లిక్ అంటారు. రూమర్సా అది నిజమా తెలియదు. సో నేను ఏమన్నాను ఆ రోజు చిట్ చాట్లో కూడా, ఎవ్రీ 90 డేస్కి హెయిర్ టెస్టింగ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూస్తే మూవీస్లో బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు. మేము చెప్పేదానికన్నా వాళ్ళు చెప్తేనే పబ్లిక్ ఎక్కువ ఉంటారు. పొలిటికల్గా నేను చెప్పొచ్చు, మాకు పొలిటికల్ ఏముంటే మాకు అపోజిషన్ పార్టీస్ ఉంటాయి, మేము ఏం చెప్పినా అపోజిషన్ మాట్లాడదు. కానీ సినీ యాక్టర్స్కి అట్లా ఉండదు, ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు టెస్ట్ చేసుకొని ఇంకో మేమంతా క్లియర్ ఉన్నామంటే పబ్లిక్ అరే మా యాక్టరు డ్రగ్ అడిక్ట్ కాదు, మేము కూడా డ్రగ్స్ దగ్గర పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 6 పాకెట్ ప్యాంట్ వేస్తే వాళ్ళు పోయి 6 పాకెట్ ప్యాంట్ కొనుక్కొని వస్తుంటారు.
చిరంజీవి స్టెప్ వేస్తే డ్యాన్స్ చేస్తే అందరూ ఆ స్టెప్స్ నేర్చుకుంటారు. సో ఒకటి వాళ్ళ ఆదర్శంగా ఉంది. సినీ ఫీల్డ్ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ టెస్ట్ చేసుకోండి. నేను కూడా టెస్ట్ చేసుకున్నాను, నా దగ్గర రిపోర్ట్ ఉంది. నేను టెస్ట్ చేసుకుందే చెప్పలేదు, నేను కూడా టెస్ట్ చేసుకున్నాను. నేనేం డ్రగ్స్ తీసుకోను, కానీ టెస్ట్ ఎందుకు చేసుకున్నా, నా జడ్చల ప్రజలకి ఎలాంటి ఎమ్మెల్యేని మీరు ఎన్నుకున్నారు, ఇంకో చూడు నేను ఇవన్నీ నాకు అలవాట్లు లేవు, మీకోసం నేను వచ్చిందని చెప్పి చూపించుకున్నాను. అట్లనే సినిమా యాక్టర్స్ కూడా అందరూ టెస్ట్ చేసుకొని ఎవ్రీ 90 డేస్కి మేము డ్రగ్ అడిక్ట్స్ కాదు, మీరు డ్రగ్స్ జోలికి పోవద్దు అని చెప్పేసి ముందుకు వచ్చి ఉట్టి నోటి మాటతో కాదు, ఫాలికల్ టెస్ట్ చేసుకోవాలి. యూరిన్ టెస్ట్ చేసుకుంటే 14 డేసే, 15th డే మళ్ళీ టెస్ట్ చేస్తే నీకు నెగిటివ్ ఉంటుంది. ఫాలికల్ టెస్ట్ ఎవ్రీ 90 డేస్కి ఫాలికల్ టెస్ట్ చేసుకొని సినిమా యాక్టర్స్ అందరూ వాళ్ళు చూపించాలి. చూపించలేదంటే ఏమన్నట్టు, తీసుకున్నట్టు. కాబట్టి అందరు యాక్టర్స్ చెక్ చేసుకొని టెస్ట్ చేయించి మీరు ప్రజల ముందు ఎవ్రీ 90 డేస్కి చూపించండి. అట్లా రూల్స్ రావాలి. ఇండియాలో ఈ రూల్ లేదు, కానీ ఒక రూల్ తీసుకురావాలి. ఎవ్రీ